యెషయా 49:25 వచనమండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, బలాఢ్యుడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. దేవుడి లేఖనములు దీవించి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం చదివిన ఈ వాక్యము యెషయా గ్రంథం 49:25 వచనము. ఈ వాక్యము వాగ్దానము, ఏ వర్డ్స్ ఆఫ్ ప్రామిస్. అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వాగ్దానములన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించి ఆ వాగ్దానముల ద్వారా మనలను దుష్టత్వం నుంచి విడిపించి వాగ్దానం ద్వారా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైనను, ఈవెన్ సో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నమ్మదగినవాడుగా మన జీవితాల్లో ఉన్నాడు అని భక్తులందరి జీవితాల్లో దేవుడు రుజువుపరుచుకుంటూనే వచ్చినాడు. ఇదేనేమో కూడా ఈ వాగ్దానములు అబ్రహాము గారు ఎలాగ నమ్మారని తెలియజేస్తుందంటే వాక్యము, అబ్రహాము గారు రూఢిగా నమ్మి, పర్ఫెక్ట్ వర్డింగ్. మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని రాయడమే కాదు, వినడమే కాదు, చదవడమే కాదు, ముద్రించుకోవాలి. ఎన్కార్డ్ అంటారు. మన హృదయం మీద ముద్రింపబడాలి, రాసుకోవాలి. ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తే ఏమన్నారంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ది ఆల్మైటీ గాడ్, అవర్ క్రియేటర్, హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆయన సెలవిచ్చే మాట. ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఏమని సెలవిస్తున్నారండి దినము? బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. బలాఢ్యులు, బలవంతులు, ధన బలము, మంది బలము, ఆర్థిక బలము, సైనిక బలము, రకరకాల బలాలు అంటూ ఉంటాయి. కొంతమంది శారీరక బలాన్ని బట్టి, శారీరకంగా బలవంతుడైన వాడి గురించి వాక్యం రాయబడింది. గొలియాతు. గొలియాతును చూసి ప్రతి వాళ్ళు కూడా భయపడిపోయారు. గొలియాతు ఎలాగ సంబోధించేవాడంటే, కుక్క అంటూ ఉండేవాడు. ఎలాంటి వాడు అండి? ఎదరోళ్ళు చూసి కుక్కలకు కనపడుతున్నాడు నాకు, తృణీకరించేవాడు. అలాంటి బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు. ఇక్కడ మనం రెండవ వర్డ్ ఏంటంటే చెర. చెరలోనికి పోయినవారు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు పాపం వలన చెరలోనికి వెళ్ళిపోతూ ఉండేవారు. సో మెనీ టైమ్స్, అనేక సార్లు. క్యాప్టివిటీ అని ఇంగ్లీష్లో అంటారు. యేసుక్రీస్తు వారు చెరను చెరగా కొనిపోయాడు. ఆయన ఎలా కొనిపోయాడండి? చెరను చెరగా కొనిపోయాడు ఆయన, యేసుక్రీస్తు వారు. ఇదేనేమో బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడుదురు. ఆయా సమయాల్లో మన పితరులైన ఇశ్రాయేలీలు ఆయా సందర్భాల్లో చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారి మొర విని, దేవుడు వారి మొర విని, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాట పాడేటప్పుడు నా కొరకు అని పాడుకోవాలి. అప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది పాట. మనం పాటలు పాడేటప్పుడు మన కొరకు ఆత్మపూర్ణమై తన్మయత్వంతో పాడితే ఆ పాట మనలో లోతైన కార్యం జరిగిస్తుందండి. ద సాంగ్స్ ఆఫ్ సెయింట్స్ ఆర్
కాలింగ్ సిన్నర్స్ టు రిపెంటెన్స్ అని ఉంది. పరిశుద్ధుల పాటలు, సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి నివాసము చేసేదను అన్నారు దేవదేవుడు. పాటలు, సాతాను ఆ పాటలే పాడినవాడు. దావీదు గారు ఇంపుగా వాయిద్యం వాయిస్తే దురాత్మ వదిలి వెళ్ళిపోయింది సౌలులో. సాతాను ఆ వాయిద్యాలు ఇంపుగా వాయించనివ్వడం, మన నోరు మూయించేస్తాడు ఏదో విధంగా. సాతానులో ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ఆరాధికుడిని, పాఠకుడిని, వాయిద్యాలు వాయించడం ఏదో విధంగా నోరు మూయించడమే వారి పని. కాబట్టి అంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయనివాడు అంతే. స్తుతుల సింహాసనం మీద నీవు ఆశ్చర్యుడు ఉన్నావు కదా అన్నాడు భక్తుడు. ఎక్కడ ఆశ్చర్యుడు ఆయన? స్తుతుల సింహాసనం ఆశ్చర్యుడు. అంటే మనము స్తుతిస్తూ ఉంటే దేవుడు దిగి వస్తారు మన మధ్యకు. దేవుడు తన వేవేల పరివారముతో, పరిశుద్ధులతో, వేవేల దూతలతో మన మధ్యకు దిగి వస్తాడు. కనుక ఆ స్తుతులే సాతానుడు మనల్ని చెయ్యనివ్వడు. బలాఢ్యులు, చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు అని వాగ్దానము. మంది బలం ఉన్నవాళ్ళు. కొన్నిసార్లు మనము కూడా ఆయా చెరలోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయా ఊరిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పులు ఒక చెర, మనకు తెలియకుండా నా చెరలోకి వెళ్ళి ఎంత లాక్కున్నామన్నా రాదు. అప్పుల్లో అనే చెరలోనికి, ఆయా చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఊబిలో కోతిలా ఉంటుందండి. ఊబిలో కోతి, ఒక కోతి ఊబిలో పడిపోయింది. ఈ కాలు పైకి తీద్దామంటే ఈ కాలు దిగిపోతుంది, ఈ కాలు తీద్దాం నీకు కొన్ని కాళ్ళు కాదురా, చేతులు అంటే ఈ చేయండి, ఈ చేది, ఈ చేద్దాం, ఈ చేది. పోనీ జుట్టుతో లేకపోతుంది అనుకోదు, రాలేకపోతుంది. పోనీ మీసాలు ఊడిపోతుంది తప్ప కోతి పైకి రాలేకపోయింది. ఊబిలో కోతి, అప్పుల ఊబి, పాపము అనే ఊబి. ఆ ఊబిలో నుంచి కూడా రాలేకపోతున్నారు బలాఢ్యులు. మొదటిగా మనం చూసాం ఎవరండి? గొల్యాతుని చూసాం. గొల్యాతుతో సమానమైన వాడు సాతానుడు. అపవాది చెర, అపవాది చేత బంధింపబడిన స్త్రీ అని మనం వాక్యలో చూస్తూ ఉన్నాం. అపవాది చేత బంధింపబడిన స్త్రీ. మన జీవితాల్లో ఏ బంధకాల్లో ఉన్నామో మనకి తెలియదు. దేవుణ్ణి అడగాలి ఏ బంధకాల్లో ఉన్నాం. బంధింపబడిన వారిని విడిపించేవాడు ఆయనే. బంధింపబడిన వారి, ఆ పాట ఉంటుంది ఏంటండి? ఆయన త్రుంచు బంధింపబడిన వారి బంధములాయన దృంచు. ఎవడి హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. ఎవడి హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. హల్లెలూయన ప్రాణమ యెహోవాను స్తుతించు. హల్లెలూయన ప్రాణమ యెహోవాను స్తుతించు. బంధింపబడిన వారిని విడిపించేవాడు ఆయనే. ఈ వాక్యములో హెడ్లైన్ ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ రెడీమర్. ఆయన విమోచించేవాడు, ఆయన విడిపించేవాడు. మొదటి లైన్లో యెహోవా ఇలాగ సెలవిచ్చిననే వర్డ్, ఆ వెర్స్, ఆ లైన్ దేన్ని సూచిస్తుందో అంటే ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాంతో అన్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. వి ఆర్ టు వాక్ వర్ది ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులముగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవ లైన్లో మనం చదువాం, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతము విడిపించబడుదురు. గాడ్ అవర్ రెడీమర్, అవర్ డెలివరర్, మనల్ని విడిపించేవాడు. ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి చెరలలో ఉన్నా, అప్పులే కావచ్చు, కోర్టు సమస్యలే కావచ్చు, బంధువులనే కొన్నిసార్లు చెరలోకి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు బంధువుల చెర, కొన్నిసార్లు యవనస్తులు ప్రేమ అనే చెరలోకి వెళ్ళిపోతున్నారు. రాలేక ఏం చేస్తున్నారండి? ఆత్మహత్యలు. వాట్ ఎవర్ మేబీ అవర్ క్యాప్టివిటీ, మన చెర ఏదైనా, చెర ఉరి కాకముందే
దేవుడు విడిపించగల సమర్థుడు. మనం ఏం చేయాలండి? వాగ్దానం నమ్మి అబ్రహాం గారిలాగా రూఢిగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి. ఏ చెరలో ఇరుక్కుంటామో తెలీదు. కొన్నిసార్లు మన బిడ్డలు అలా బండేసుకెళ్తారు, వాడి లైసెన్స్ మర్చి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆర్టీఓ వాడి చెరలోకి వెళ్ళిపోతారు, బండి పడిపో సీజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తానంటే వాడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కనుక పోలీసులు వెహికల్ ఏం చేస్తానండి, సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతున్నారు. అదో చెర. కొన్నిసార్లు చెరే ఉరిగా మారిపోగలదు, చెరే ఉరిగా మారిపోగలదు. కానీ ఆయనది విశ్వసించిన మనము, రక్షింపబడిన మనము, ప్రార్థించే మనము, దేవుణ్ణి ఆరాధించే మనము, స్తుతించే మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఆ చెరలో నుంచి విడిపిస్తాడు. పాపం అనే చెర నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. గాడ్ హ్యాస్ డెలివర్డ్ అస్ అవర్ రెడీమర్. మన విమోచకుడు. అంతే భక్తి అంటే నా విమోచకుడు సజీవుడు. చెప్పండి, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నెక్స్ట్ లైన్ వెళ్ళిపోదామండి. బీకర్లు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు. ఇంగ్లీష్లో టెరిబుల్ పీపుల్, భయంకరులు. సమాజంలో భయంకరులు ఉంటారు, బంధువుల్లో భయంకరులు ఉంటారు, మనం పనిచేసే ఆఫీసులో భయంకరులు ఉంటారు, మనకి సమాజంలో మన ఇటువైపు అటువైపు చుట్టుపక్కల మన గృహాల దగ్గర కూడా ఎలా ఉంటారండి? భయంకరులు ఉంటారు, బేకరులు ఉంటారు అన్నమాట. టెరిబుల్ పీపుల్. వాక్యం తెలియజేస్తుందండి, బేకరులు చెరపట్టబడిన వారు సైతము విడిపించబడుదురు. అసాధ్యము అనుకున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి? విడిపించేస్తూ ఉంటాడు. బేకర్లు, బంధువుల్లో బేకర్లు ఉంటారు. వాడు ఆడింది ఆట, పాడింది పాట, వాడు చెప్పినట్టే మనం చేయాలి. కొన్నిసార్లు మన ఇళ్లలోకి అద్దెకు వస్తూ ఉంటాడు. ఆడు కొంతకాలానికి ఎముళ్ళలాగా అయిపోతాడు ఆడు. జీజాన్ గారు నాకు ఉత్తరం రాశారు ఒకసారి. జీజాన్ గారు రేడియో స్పీకర్. ఆయనకి అప్పుడప్పుడు ఉత్తరాలు, నేను తెలిసిన వాళ్ళందరూ ఉత్తరాలు రాస్తుండే ఇదివరకు, ఇప్పుడు కాదండి. ఒకసారి ఉత్తరం రాశాడు. అయ్యా జెర్మియా గారు, మీకు హృదయపూర్వక వందనాలు, మీకు ఒక ప్రార్థన మనవి అని రాశాడు ఆయన. ఏంట్రా ఆయన రాశాడు ఉత్తరం? మనమేం రాశాడు? కింద చెవిటాడు కల్లా, మా మందిరానికి వచ్చే ఒక విశ్వాసికి ఇల్లు అద్దెకిచ్చాను సహోదరుడా. కొంతకాలానికి అద్దెచ్చింది, అద్దె ఇవ్వడం మానేసింది. ఇల్లు ఖాళీ చేసేయమంటే తిరగబడిపోతుంది. ఇల్లు ఖాళీ చేయమంటే అద్దె ఇవ్వట్లేదు. ఏం చేస్తుందంట? తిరగబడిపోతుంది. ఏమందామన్నా మొదట్లోనేమో ఈ మందిరానికి వచ్చింది, అద్దె అడిగినందుకు తిరగబడిపోయి వేరే మందిరానికి వెళ్ళిపోతుంది. ఉండేది ఈ ఇంట్లోనే. ఏమనందామంటే ఆవిడెవరండి? స్త్రీ. స్త్రీలను సన్మానించట, మన గౌరవించడం అని రాసి ఉంటుంది సీట్లో. అలాగ అధికంగా ఆదాం గారు గౌరవం ఇచ్చేసే ఆ అమ్మగారు అలాగెళ్ళి పండుగ వచ్చి తినేసింది, వచ్చేసింది. మన జీవితాల్లో చూస్తూ ఉంటే బేకరులు చెరపట్టబడిన వారు విడిపించబడతారండి. మనకు తెలియకుండానే ఆయా బంధకాల్లో బేకరుల వంటి వారు భయంకరమైన మనుషులు ఉంటారు. పైకి బాగానే ఉంటారు, పాస్టర్లు కావచ్చు, పైకి బాగానే ఉంటారు, కానీ భయంకరమైన మనస్తత్వం, టెరిబుల్ మైండ్, టెరిబుల్ పీపుల్. పైకి బాగానే ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటారు. అందుకని వాక్యం ఏముందంటే, పైకి గొర్రెల్లాగే ఉంటారు, కానీ లోన ఎలా ఉంటారంటండి? క్రూరమైన తోడేళ్ళు, టెరిబుల్ పీపుల్. ఈవేళ వాగ్దానం ఏంటంటే, బలాఢ్యులు చెరపట్టబడిన వారు, బేకర్లు చెరపట్టబడిన వారు కూడా సైతము దేవుడు విడిపిస్తూ ఉంటున్నాడు. రకరకాల చెరల్లో ఉన్నాడు బంధింపబడిన వారు, కొంతమందిని బంధించేస్తూ ఉంటారు. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన దేశంలో, ఏ దేశంలో ఉన్నా కానీ కొన్ని చట్టాలు మారవు. మాదక ద్రవ్యాలు లాంటివి ఏమైనా సరే, ఎంత డ్రగ్స్ అంటారు, పిస్తనంత ఉంటుంది అది. దాని కాస్ట్ 20,000, 30,000. ఎంతండి? 20,000, 30,000. అమాయకుల్ని చెరపట్టి, అమాయకుల్ని రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని, అమ్మ నీకు ఫోటో తీయిస్తాం, పాస్పోర్ట్ చేయిస్తాం, పలానా దేశం వెళ్ళి ఇది ఇచ్చేసి రావాలి, ఇదిగో నీకు ఎంత డబ్బు ఎరేసి వాళ్ళకి లోన కోట్లు లాంటిది వేసి కోట్లలో ఈ డ్రగ్స్ అతికించేస్తారు.
ఈమెకు తెలియదు, ఈ వేసుకుని ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. ఫ్లైట్ ఎక్కించినప్పుడు ఎలాగ ఎక్కిస్తారో తెలియదు, ఎక్కేస్తుంది. వేరే దేశంలో దిగిన తర్వాత స్కాన్ చేస్తుంది మిషను. స్కాన్ చేసినప్పుడు లోపల ఉన్నాయన్నీ కూడా కనపడిపోతూ ఉంటాయి, లోపల ఉన్నాయని కూడా. ఈ అమాయకురాల్ని పోలీసులు పట్టుకెళ్ళి కొంతమందిని జీవితకాలం జైళ్ళలోనే మగ్గుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు 50% మంది ఉన్నారటండి. అమాయకంగా పుట్టినే వాళ్ళు ఇచ్చే డబ్బులకి ప్రాధేయపడి ప్రలోభాలకి లొంగి సాతాను కూడా మనలను ఆయా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటుంది. ఏమీ లేదా, తీసుకో, ఓ 10 రూపాయలుగా తీసుకో. ఈ మధ్య ఇంతకుముందు మగోళ్ళని లంచం తీసుకుని పట్టించేసేవాళ్ళు, స్త్రీలను గౌరవించి స్త్రీలను వదిలేసాడు. ఈ మధ్యకాలంలో ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆడవాళ్ళనే పట్టించేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లని, గెస్టెడ్ ర్యాంకర్స్ అందరినీ కూడాను అమాయకంగా గుట్టిని. కొంతమందిని వాళ్ళ లంచం తీసుకోరు, కానీ లంచము ఇచ్చినట్టుగా నటించి వాళ్ళని ప్రలోభ పెట్టి మోయించేస్తున్నారు. ఎలాగైనా సాతాను కూడా ఎలాగూ అంటే మనలను అపవాది తన కుయుక్తి చేత, రెఫరెన్స్ వస్తే చెప్పండి, అపవాది తన కుయుక్తి చేత అని ఉంటుంది. ఒక్క రెఫరెన్స్ అండి, అదొకటే. ఎక్కువ రెఫరెన్స్లు చూపించి నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలండి. గ్రేసీ గారు స్పష్టంగా మైక్లో చదువుతారు. 2 కొరింథీ 11:2-3. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత, ఇది అండర్లైన్ చేసుకోండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. భక్తుడు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఎట్లైనను తొలగిపోనేమని ఎంతో భయపడిపోతున్నాడు. విశ్వాసుల గురించి, సంఘాల గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో భయపడిపోతున్నాడు. ఎదుటి విశ్వాసుల గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంత భయపడతామంటే, మరి మన మట్టుకు మనం ఎంత భయంగా ఉండాలండి? అందుకని వాక్యం అంటే మీ మట్టుకు పేరు పూర్ణ జాగ్రత్త గల వారై యుండుడి. ఎందుకంటే అపవాది ఎలాగ బంధిస్తుందో ఇక్కడ అపవాది గురించి రాయమంటే సర్పము తన కుయుక్తి చేత. అందుకని వాక్యం ఉందంటే పాము వలె వివేకంగా, పౌరు వలె నిష్కపటంగా ఉండాలి. పాము వలె వివేకంగా, సర్పమునకున్న కుయుక్తి ఎలాంటిదంటే అనుదినము దేవునితో సహవాసము చేసే అవమ్మనే పడగొట్టింది. చల్లపూట దేవుడు ఏదేని వనంలోకి వచ్చినప్పుడు ఎన్ని గంటలు సహవాసం చేసేవారో తెలిసేది కాదు, రాయబడలేదు. కానీ చక్కని సహవాసం అండి. దేవాది దేవుడు, సాక్షాత్తు దేవాది దేవుడు తాను సృజించిన నరుని భార్యను చూడడానికి ప్రతి చల్లపూట దిగి వచ్చేవాడు. మరి నిన్ను నన్ను చూడడానికి దిగిరారాయన, దిగి వస్తాడు. అందుకని వాక్యాలు చాలా చోట్ల ఏముందంటే నేను మీ మధ్యన నివాసము చేసేదను. ఇశ్రాయేలుతో చెప్పారు, మీ నివాస స్థలాలు కూడా పవిత్రంగా ఉండాలి, మాసిని గొడ్డు ఉండకూడదు, 3వ దినానికి సిద్ధంగా ఉండాలన్నారు. అంటే పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు మనం శుభ్రంగా ఉండాలి, మన గృహాలు శుభ్రంగా ఉండాలి, మన పరిస్థితులు శుభ్రంగా ఉండాలి, మనం నీట్గా ఉండాలి. కొంతమంది రోజంతా మురుగు బట్టలు వేసుకుని మురుగ్గానే ఉంటూ ఉంటారు. లోకంలో వాళ్ళు అలా ఉండరు, విశ్వాసులే ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఏంటో తెలియదు. మరి లోకం వాళ్ళు అంటే పొద్దున్నే 4 గంటలు లేచిపోతారు, చన్నీళ్ళు పోసుకుంటారు, మడి చక్కగా రకరకాలుగా, ఎందుకంటే వాళ్ళదే దేవుడి దగ్గరికి వెళ్ళరు. అలాగూ ఆ విధంగా ఉన్నాయన ప్రభుని నమ్ముకొని మందిరానికి రావడం ప్రారంభించిన తర్వాత బైబిల్ పట్టుకోవాలంటే 4 గంటలు లేచి స్నానం చేసి బ్రష్ చేసి అప్పుడు తెల్లని టవలో క్రింద పరిచి బైబిల్ దాని మీద పెట్టేవాడు. ఏం చేసాడో తెలుసండి, మా నాన్నగారి మందిరానికి వచ్చేవాడు, తెల్లని టవల్ బైబిల్ పెట్టడానికి కొన్నాడు. ఆ తెల్లని టవల్ మీద బైబిల్ పెట్టి అప్పుడు చదివేవాడు.
ఈలోగా ఆయనకి కానీ ఇది కానీ వచ్చిందనుకోండి, అంటే ఆయన చెప్పిన విషయమే, దీనికి కానీ వెళ్తే మళ్ళీ స్నానం చేసేవాడు. అంటే ఎందుకు? పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధ వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అని ఉందండి. ఆరంభంలోనే మన చదివిన వాక్యములో కొన్ని రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లుగా మన దగ్గర కూడా రావచ్చు. కొన్నిసార్లు భర్తలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత భార్యల దగ్గరికి, రామ్మ మాట చెప్తాను మరే అని ఒక ఆవిడ చెప్పొచ్చు. భార్యలు లేనప్పుడు భర్తలతోటి మరే అని చెప్పొచ్చు. ఎలాగైనా పడేయడానికి అపవాది శత విధాలా ప్రయత్నించి మనలను బంధకములోనికి తీసుకెళ్ళిపోతుంది. ఎలాంటి బంధకాలు ఉన్నాయో మనం ఈ దినమేంటి, మనకు ఒక టాస్క్, ఈ వారం ఒక టాస్క్ ఏంటంటే, ప్రభువా నా భర్త ఏ బంధకాల్లో ఉన్నాడో ప్రభువా విడిపించు ప్రభువా, చూపించు ప్రభువా ఆ బంధకాలు, విడిపించు. భార్య కొరకు భర్త, ప్రభువా నా భార్య ఏ బంధకం ఏ చెరలో ఉంది. కొన్నిసార్లు తెలీదు మనకి. ఇల్లంతా కాలిపోయేటంత వరకు, ఊరంతా తెలిసిపోయేటంత వరకు మనకు కొన్ని విషయాలు తెలియవంట. ఇల్లంతా తగలడిపోయేటంత వరకు అని చెప్తూ ఉంటారు. ఏమంటారండి? ఇల్లు అంతా తగలడిపోయేటంత వరకు కూడా మన ఇంట్లో విషయం మనకే, ఊరంతరికి అప్పుడే తెలిసిపోద్ది. ఊళ్ళో అందరికీ తెలుసు, మన ఇంట్లో తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. ఇల్లు తగలబడే పరిస్థితి తెచ్చుకోకుండా దేవుడు విడిపించగల సమర్థుడు. మన బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి చెరలలో ఉన్నారో అనే సంగతి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించి విడిపించి తప్పించగల సమర్థుడు. సర్వశక్తి గల దేవునికి నీవు నేను ఏ చెరలో కానీ ఏ బంధకాల్లో కానీ ఉండటం ఆయనకు ఇష్టము లేదు. బికాస్ గాడ్ ఈజ్ అవర్ రెడీమర్. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోదామండి. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. దేవుడు మనల్ని విడిపించడమే కాదు, చెరలో నుంచి తప్పించడమే కాదండి, దేవుడు మనతో యుద్ధము చేసే వారితో యుద్ధము చేస్తాడు. మొదటి వర్తమానంలో సత్యానందమన్న చెప్పారు, దావీదు గారు ఎన్నో యుద్ధాలు. హీ విల్ ఫైట్ ఫర్ యూ అని ఇంగ్లీష్లో ఉందండి. హీ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. మన యుద్ధాలు ఆయనే జరిగిస్తాడు. వాక్యం ఉందంటే, యెహోవా కలుగ చేయు రక్షణ ఓరక నిలుచుండి చూడు, స్టాండ్ స్టిల్. కొన్ని పరిస్థితుల్లో ఏమీ తోచదు మనకి, అలా నిశ్శబ్దంగా స్తబ్దంగా అయిపోతాం. అప్పుడు దేవుడు, గాడ్ విల్ బీ ఇన్ యాక్షన్. దేవుడు అప్పుడు దిగి వస్తాడు. మనం ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతామో అప్పుడే ఆయనే సహాయకుడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆనాడు ఇశ్రాయేలీయుల విషయములో వాళ్ళు స్తబ్దుగా ఉన్నప్పుడు దావీదుని పంపించాడు. గొర్రెల దొడ్డులో నుండి పిలిపించాడు. గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆడు బొడతడాడు, ఆడొచ్చాడు. దావీదుని, నేను వెళ్తానండి గొలియాతు మీద కంటే. అందరూ కంగారు పడ్డారు. వాళ్ళ అన్నలైతే తిట్టి వెనక్కి పంపించేద్దాం అనుకున్నారు, కానీ నిలబడ్డాడు. అది విశ్వాసం అంటే. కొన్ని పరిస్థితుల్లో మనం నిలబడి చూడాలి. దావీదు గారు అన్నలు తిట్టారని వెనక్కి వెళ్ళిపోయాడండి, వెళ్ళలేదు, నిలబడ్డాడు. దేవుని కొరకు గాడ్ హ్యాస్ స్ట్రెంగ్థెన్డ్ డేవిడ్. దావీదుని దేవుడు బలపరిచాడు. ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడండి, బలపరుస్తాడు. వాక్యంలో ఉందంటే, నీతో యుద్ధము చేయవారు. ఎవరైతే మన మీద తిరగబడతారో, మనతో యుద్ధం చేస్తారో, మనల్ని పడగొట్టడానికి చూస్తారో, గొల్యాతు వలె సాతాను వలె, ఏమన్నాయన, నేనే యుద్ధము చేసేదను. హీ ఈజ్ అవర్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయనే. మన కొరకు ఆయన యుద్ధము చేస్తానంటూ ఉన్నాడండి. అంటే మన యుద్ధములో విజయం అనుగ్రహించేది ఎవరండి? దేవుడే. దేవుడే మనకు విజయము అనుగ్రహిస్తాడు. ఎలాంటి యుద్ధమైనా కావచ్చు, కుటుంబంలో చిన్న చిన్న యుద్ధమే కావచ్చు, బంధువుల మధ్య యుద్ధమే కావచ్చు, సమాజంలో యుద్ధమే కావచ్చు. కొన్నిసార్లు శరీరానికి ఆత్మకు యుద్ధం జరుగుతుంది, పోరాటం. కానబడి అంటే ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ విరోధముగా ఒకదానికొకటి పోరాడుతూ ఉంటాయంట. ప్రతిదినం లేచింది మొదలు కళల్లో కూడా పోరాటం ఉంటుంది. కొన్నిసార్లు ఒక విశ్వాసికి రక్షింపబడిన తర్వాత
శరీరంతో పోరాటం ఉంటుంది, సాతానుతో పోరాటం ఉంటుంది. ఈ యుద్ధంలో దేవుడు మనకి ఏం చేస్తాడంటే జయము. ఒక భక్తుడు పాట కట్టాడు, ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే, ఏ ఆయుధము వర్ధిల్లదు నీపై, ఈ యుద్ధము యెహోవాదే. ఆయనే మన కొరకు యుద్ధము చేస్తాను అంటున్నాడు. హీ విల్ ఫైట్ ఫర్ యూ. మనము ఏం చేయాలంటే ఓరక నిలుచుండి చూడాలి. ఆల్మైటీ గాడ్, అవర్ రెడీమర్, బికేమ్ అవర్ ఫైటర్. మన పక్షముగా యుద్ధము చేయడానికి రాజుగా ఆయన నిలబడ్డాడు. ఇదివరకు యుద్ధాల్లో రాజులు ముందుండేవారండి, రాజులే ముందుంటారు. సైన్యాధిపతి ముందుండేవాడు, రాజులు ఉండేవారు. దావీదు గారు అలాగే ఉండేవారు. దావీదు ఎక్కడ యుద్ధం వచ్చినా వెళ్ళిపోతుండే, ఒక్క సందర్భంలో తప్ప. ఒక్క సందర్భంలో నిద్రపోయాడు అంతే. ఆ ఒక్క సందర్భమే జీవితాన్ని అప్సైడ్ డౌన్, అంటే జీవితాన్ని తిరగబోసేసిందనమాట. అప్సైడ్ డౌన్ అంటే అర్థం ఏంటంటే తల క్రిందులు. కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు కల్లా శిష్యులను చూసి ఏమన్నారంటే, భూమిని తల క్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చేసారు రా బాబో, అయ్యి బాబోయ్ అనుకున్నారు వాళ్ళు. శిష్యుల గురించి ఏమన్నారండి, భూమిని తల క్రిందులు చేసేవారు. మనల్ని కూడా దేవుడు ఈ దినాన్ని భూమిని తల క్రిందులు చేసేవారినిగా ఉండాలని దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ముగించుకుందాం. ఫైనల్ వర్డ్, నీ పిల్లలను నేనే రక్షించెదను. హీ బికేమ్ అవర్ సేవియర్. మన రక్షకుడు, జీసస్ అవర్ సేవియర్ అని మనం రాసుకుంటూ ఉంటాం. ఆల్మైటీ గాడ్ బికేమ్ అవర్ సేవియర్. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోకాన్ని సృజించిన దేవుడు మన రక్షకుడు అయిపోయాడండి. ఆయన రక్షకునిగా ఈ లోకానికి అవతరించారు. దేవాది దేవుడే నరావతారిగా పాప శరీరకముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీకు బదులుగా నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి నిన్ను రక్షించడమే కాదు, నీ పిల్లలను నేనే రక్షిస్తాను. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటి వర్తమానంలో అనేకమైన అండర్లైన్ పాయింట్స్ ఏంటంటే ప్రార్థన. నీ పిల్లలను నేనే మన పిల్లలు మనం రక్షించుకెళ్ళాం. స్కూల్ పంపిస్తాం కూడా మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. ఒకవేళ మనం కూడా వెళ్ళాలంటే కనుక ఎలీషా గారు అన్నారు, గెహజీ ఏమన్నారండి, నా ఆత్మ నీతో కూడా రాలేదా? సన్నిధి ఆత్మ అన్నా దేవుడు అన్నా ఏమైనా ఒకటే. మోషే గారు ఏమన్నారంటే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం ప్రభా. మనమా భార్య చెప్తే చాలు, ఏమండి ఉల్లిపాయలు అంటే అంతే వేసుకుంటాడు. అది మాసిన గుడ్డ, ఏం గుడ్డ, మురుగు గుడ్డ, తోలు గుడ్డ అనవసరం. గబగబ వేసుకుంటాం, సొక్క వేసుకుంటాం, మురుగు పని వేసుకుంటాం, రెయ్యిని బండి తీసేత్తమే అంటే అంత దడ భార్య అంటే. రోజులు రివర్స్ అయిపోయినాయి. మొన్న ఒక ఆవిడ అంటుంది, మా అత్తగారు నన్ను సాధించినంత కాలం నేను అనుకున్నాను, నేను అత్తగారు అయిన తర్వాత నా కోడల సంగతి నేను చూస్తాను అనుకున్నాను. అత్తగారు సాధించినంత కాలము కూడా ఆవిడ అనుకుందంట, సరే నేను అత్తగారైనప్పుడు నా కోడల సంగతి చూస్తాను అనుకుందంట. తీరా ఈవిడ అత్తగారి కోడలు వచ్చిన తర్వాత లోకం మారిపోయింది. కోడళ్ళే తిరగబడిపోతున్నారు అని రాసుకొచ్చింది ఆవిడ. ఏం చేస్తుందండి? కోడళ్ళే తిరగబడిపోతున్నారంట. ఇప్పుడు లోకం మారిపోయింది, లోకం తీరు మారిపోయింది, మనుషులు మారిపోయారు, జనం మారిపోయారు, విధి విధానాలు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తానికి అప్సైడ్ డౌన్. జీవితాలను తలక్రిందులు చేసే సెల్ ఫోను చేతుల్లోకి, ఓడల్లోకి ల్యాప్టాప్స్, ట్యాబ్స్. ఒక్కొక్కరు సాలక సెల్ ఫోను, ఇది సాలక ట్యాబ్, ఇది సాలక ఇంకా కళ్ళు. ఎందుకంటే ఇంకా గుడ్డి అయిపోతాయి కదా. సెల్ ఉన్నప్పుడు 50% గుడ్డి అయిపోయినాయి కళ్ళు. ట్యాబ్ వచ్చాక 50%, ఇంకా ల్యాప్టాప్ ఎందుకంటే కనపడవు కదా. రాన్ టోటల్ బ్లైండ్నెస్. నీ పిల్లలను నేనే రక్షించు. అందరం కలిసి ఈ వాక్యం మళ్ళీ చదువుకొని ముగించేసుకున్నాం. యెషయా గ్రంథం 49:25 వచనం అందరం కలిసి చదువుదామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతం విడిపించబడుదురు,
బేకర్లు చెరపట్టబడిన వారు విడిపించబడతాను, నీతో యుద్ధం చేయబడతాను, నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లలను నేనే రక్షించదను. ఈ అజయమత చెబితే ఎన్నో వాగ్దానాలు అండి. సో మొదటి లైన్ ఏంటి? ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సెలవిచ్చే మాట అండి, గాడ్స్ ప్రామిస్ అని చెప్పాను, దేవుని యొక్క వాగ్దానము. హీ హూ ప్రామిస్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. వాగ్దానము చేస్తున్నవాడు నమ్మదగినవాడు. నెక్స్ట్ మనం చూసాం, హీఈస్ అవర్ రెడీమర్, అవర్ డెలివరర్, మన విమోచకుడు. దానికి ఒక మాట చెప్పాను మీకు, నా విమోచకుడు సజీవుడు. అది గుర్తుపెట్టుకోవాలి, నా విమోచకుడు సజీవుడు. బేకరులు చెరపట్టబడిన వారు సైతము విడిపించబడతారు. భయంకరమైన ప్రజలు, భయంకరమైన పరిస్థితుల్లో, అప్పులు, భయంకరమైన కోర్టు సమస్యలు, వాటన్నిటి నుంచి కూడా దేవుడే విడిపించేస్తాడు. మనం ప్రభు మీద ఆధారపడాలి. అండ్ ఫైనల్గా, నీతో యుద్ధము చేయబడతాను, నేనే యుద్ధము వచ్చేసింది. గాడ్ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ అస్, మన పక్షముగా ఆయనే యుద్ధము చేస్తాడు. యెహోవా యుద్ధములు అన్నది వాక్యంలో, యెహోవా యుద్ధములు, దేవుడే మన పక్షంగా. అందుకని వాక్యంలో ఉందంటే, యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? యెహోవా మన పక్షంగా ఉంటే మనకు ఎవరు కూడా విరోధముగా ఉండలేరు. వాక్యంలో మాట్లాడండి, విరోధులను తీక్ష్ణమైన అగ్నితో దహించి వేయు దేవుడు అన్న వాక్యంలో. విరోధులను తీక్ష్ణమైన అగ్నితో దహించి వేస్తాడు మన శత్రువులు. అందుకనే భక్తుడు పాట కట్టాడు, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి. అద్భుతమైన పాటలు. నీ పిల్లలను నేనే రక్షించదను. ఇంగ్లీష్లో మాట ఉంది, ఎటర్నల్ గాడ్ ఈజ్ దై రెఫ్యూజ్. ఐ విల్ రిపీట్, ఎటర్నల్ గాడ్ ఈజ్ దై రెఫ్యూజ్. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ పిల్లల్ని, వారి పిల్లల్ని, వారి పిల్లల్ని 1000 తరముల వరకు కరుణించేవాడు. ఎంత వాక్యంలో ఏందండి? 1000 తరాలు. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. నీ పిల్లలను నేనే రక్షించెదను. హీ విల్ సేవ్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు, మన బిడ్డలు బజారుకి వెళ్ళి వస్తూ ఉంటారు, మన బిడ్డలు స్కూల్కి, ఆఫీసులకి, డ్యూటీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? రక్షిస్తాడండి. రక్షకుడు. ఈ రక్షకుడే మన సంరక్షకుడు, మన బిడ్డలకు సంరక్షకుడు. వాక్యంలో మాట ఉంది, పోషణ ఆధారమును నీవే అన్నాడు భక్తుడు. పోషణకు ఆధారం. నాట్ అవర్ శాలరీస్, నాట్ అవర్ పెన్షన్స్, నాట్ అవర్ బ్యాంక్ డిపాజిట్స్, ఏమీ కాదు. అందుకని వాక్యంలో ఒక మాట ఉందండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. శ్రేష్టమైన ఆహారముతో, శ్రేష్టమైన పానీయముతో, శ్రేష్టమైన వస్త్రములు ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తానని సెలవిచ్చిన దేవుడు, ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన దేవుడు, మన్నా ఇచ్చి పోషించిన దేవుడు, ఆయనే మన్నాగా అయి ప్రతి వారము మనకిచ్చిన దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ పిల్లలను నేనే రక్షించేదను. మనం ఏం చేయాలి? వాగ్దానం నమ్మాలి, ప్రార్థన చేయాలి, నిరీక్షించాలి. నిరీక్షణ అబ్రహాము గురించి రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. నిరీక్షణ. నా నిరీక్షణకు ఆధారము నీవే. ఆయనే మన నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము.
ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఇన్ హిమ్ వి ట్రస్ట్. ఆయన యందే నమ్మిక ఇచ్చినాము, ఆయన యందే నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆయనే మన రక్షకుడు, మన బిడ్డలకు తరతరములకు ఆయనే రక్షకుడు. దేవుడు వాక్యము దీవించిన గాక. ఆమేన్. దయగల మా తండ్రి, అనుగ్రహించిన వాక్యము లేఖనములు మా హృదయాల్లో ముద్రించి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠులు ప్రార్థించి స్తుతించబడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.